ఈగో వేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల నీ వాల్యూ పెరిగితే ఈగో వల్ల నీ విలువ తగ్గుద్ది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికీ ఎగెనిస్ట్ కాదు, ఎవరి మీద కుట్రలు చేయదు. కేవలం హక్కులను కాపాడుకునే ప్రయత్నమే దీని మోటివ్. నీ ఆఫీస్లో అయినా, నీ కమ్యూనిటీలో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకే అప్పజెప్పు. వీళ్ళు చూడడానికి కొంచెం హార్డ్గా కనిపించవచ్చు, కానీ హానెస్ట్గా ఉంటారు. నచ్చనిది ఆ దేవుడు వచ్చి చెప్పినా వినరు. వాళ్ళ మాటే చట్టం, వాళ్ళ మనసే సాక్ష్యం. వాళ్లకు ఆత్మగౌరవమే ముఖ్యం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక రేరెస్ట్ క్వాలిటీ. ఇది అందరిలో ఉండదు. వీళ్ళతో ప్రయాణం జీవితం ప్రశాంతం. నువ్వు ఎవరినీ అనవసరంగా హర్ట్ చేయొద్దు, చీప్గా అసలే చూడొద్దు. ఎందుకంటే పూర్వం మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు చాణక్యుణ్ణి జుట్టు పట్టుకొని ఈడ్చి మరీ అవమానించాడు. దాని రిజల్ట్ ఆ రాజు రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నీకంటే తక్కువ స్థాయి వాడిని కించపరిస్తే ఏదో రోజు వాడు నిన్ను పర్మనెంట్గా టెర్మినేట్ చేయొచ్చు. బీ కేర్ఫుల్. ఇక్కడ పవర్ ఉంటేనే పరపతి, క్యాష్ ఉంటేనే రెస్పెక్ట్ దొరుకుద్ది అనుకోవద్దు. ఇవేవి లేని సోక్రటీస్ ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అయ్యాడు. కేవలం ప్రేమ, కరుణ వీటిని ప్రపంచానికి పంచి జీసస్ చాలామందికి దేవుడయ్యాడు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప లాంటి పదాలు రాసిన పేద పోయెట్ శ్రీశ్రీ 1,00,000 మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. వీళ్ళందరిలో కామన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరి కాళ్ళ కింద మోకరిల్లలేదు. సో నీకు స్థాయి లేదనో స్థోమత లేదనో బాధపడకు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే చాలు, అదే నిన్ను ఏదో రోజు ఎవరెస్ట్ని ఎక్కిస్తుంది.